ప్రతి వర్గం ప్రతి రంగంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిలకలూరిపేటలో చేనేత కార్మికులను 180 మందిని సెలెక్ట్ చేయగా వారిలో 90 మందిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి 97 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. వారికి పరికరాలు ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు చెప్పారు. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో చేనేత కార్మికులు నిర్వహించిన స్మాల్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. కలిసి వితిన్ ద పార్టీలో కూడా మా తెలుగుదేశంలో కూడా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు కూడా ఉండొద్దని చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా ఒకరి మధ్య ఒకరికి పోటీ పడి గ్రూపులు ఏర్పడతా ఉన్నాయి. మధ్యలో మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ పరిస్థితులు కూడా ఉండకూడదని నేను నా దగ్గరకు వచ్చేటువంటి నాయకులకి స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు 90% 88 లక్షలకు 3 లక్షలు అంటే మీ మార్జిన్ కూడా నామినల్ గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ విడతగా 35 లక్షలు రిలీజ్ చేశారు. సెకండ్ థర్డ్ కూడా వెంటనే రిలీజ్ చేసేదానికి నేను గాని ఎంపీ గారు గాని మీకు మీ తరఫున వీలైనంత త్వరగా వచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ కుటుంబ ఆర్థికంగా ఎదిగేటువంటి దానికి, ఆర్థికంగా పైకి వచ్చేటువంటి దానికి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ